ఎవ్రీవన్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షమా స్వీట్ హోమ్. రేపు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఇయర్కి ఇదే లాస్ట్ డే కదండి. సో నేను ఈ వీడియోలో నా గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. యాజ్ ఏ వీవర్ మీకు కూడా ఆ రైట్ అయితే ఉంది కదండి. అందుకని చెప్పి ఈ వీడియోలో నేను నా ఫ్యామిలీ గురించి, నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నేను మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ చేసుకునే కొన్ని పనులైతే షేర్ చేస్తున్నాను క్లీనింగ్ గురించి. ఎప్పుడూ మన హౌస్ అనేది క్లీన్గా ఉండాలంటే నేను వీడియోలో చెప్పినట్టు కొన్ని టిప్స్ అయితే పాటించండి. మీ హౌస్ ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తున్నారని భయం కూడా ఉండదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు షమ అండి. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప 7th క్లాస్ చదువుతుంది, పేరు ఫౌజియా. ఇంకా చిన్న పాప అయితే 5th క్లాస్ చదువుతుందండి, పేరు షాజియా. బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు, పేరు వచ్చేసి మోయిన్ అండి. ఇంకా మా వారు ఒక చిన్న ప్రైవేట్ జాబ్ అయితే చేస్తూ ఉంటారు. పెళ్ళి కాకముందు నేను టీచర్ జాబ్ అయితే చేసేదాన్నండి, లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఇంకా ఏంటంటే మా వారికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి మానేయాల్సి అయితే వచ్చింది, వేరే ఊరు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఏంటంటే నార్మల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను 2022లో, 2 ఇయర్స్ అవుతుంది. కొన్ని కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్నండి. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా జాబ్ గురించి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇంకా ఇంటి పనితోనే సరిపోయింది. ఒక చోటు నుంచి వేరే చోటుకి వచ్చిన తర్వాత జాబ్ అయితే అంత ఈజీగా దొరకదు కదండి. సో మళ్ళీ నేను యూట్యూబ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి ఒక 3 మంత్స్ నుంచి మళ్ళీ వ్లాగ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటంటేనండి, నేను క్లీనింగ్ గురించి వీడియో చేస్తున్నాను కదా, పిల్లలు మాటికి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళు తినేవి కూడా దాంట్లోనే దాచేసుకుంటూ ఉంటారు. బిస్కెట్ ప్యాకెట్స్, రస్క్ ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే పొడి లాంటిది పడిపోయి అన్నీ క్లీన్గా అయితే ఉండవు కదా ర్యాక్స్. అలాంటప్పుడు మనం చూసినప్పుడు వెంటనే తీసి వాటిని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే బాగా ఒక క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైతే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటేనండి, ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కానీ, ఏ వస్తువైనా కానీ మనము చూసినప్పుడు ఏదైనా క్లమ్సీగా ఉన్నట్లయితే అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే తర్వాత మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్ తీసినప్పుడు తినే వస్తువులైనా పాడైపోయినా కానీ, లేకపోతే ఇంకా కర్రీస్ అయితే నేను పెట్టినా కానీ యూస్ చేసేసుకుంటా, లేకపోతే పాడైపోతే పడేస్తాను అలా ఉంచుకోకుండా. ఇంకా ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో ఏమైనా వస్తువు పెడితే దాన్ని కవర్ చేసి అయితే పెట్టాలండి, లేకపోతే వేరే దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం ఇంకో తినే వాటి మీద వేరే స్మెల్ వచ్చేసి తినడానికి అవి బాగోవు అనమాట. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేటప్పుడు స్టీల్ బౌల్లో బాయిల్ చేస్తే తొందరగా బాయిల్ అవుతాయండి. ఇంకా ఏంటంటే బెడ్షీట్స్ కూడా ఇంకా వారంలో ఒక 2 సార్లైనా మార్చడానికైతే ట్రై చేయండి. నేనైతే అలాగే చేస్తాను. ఎప్పుడైనా కానీ బెడ్షీట్స్, ఇంకా హాల్లో దివాన్ మంచం, సోఫా కవర్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. సడన్గా మనకు తెలియకుండా ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ మనకి అప్పటికప్పుడు ఎలాంటి అయ్యో ఇలా ఉందేంటి, క్లీన్గా లేదు కదా అని చెప్పే ఫీలింగ్ అయితే మనకి రాదు, వాళ్ళకి రాదు కదా. సో ఎప్పుడైనా చూసినప్పుడే వెంటనే ఆ పని చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి, ఇంకా బయటికెళ్ళి పని చేసుకొని జాబ్ చేయడం కానీ, వేరే పని చేయడం కానీ చేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంట్లో అయితే ఎవరు ఉండరు. మా పిల్లలు 8:30కి వెళ్ళి ఇంకా 5:30కి అయితే వస్తారు. పెద్ద పాపకి ఇంకా స్టడీ అవర్స్ స్టార్ట్ అయిపోయి ఇంకా తను కూడా కొంచెం లేట్గా అయితే వస్తుంది. వాళ్ళ టైమింగ్స్ కూడా నాకు సెట్ అవ్వవు కదా. ఇంకా ఇంట్లో ఉండి ఇంకా 5:30 వరకు ఖాళీగా, 8:30కి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతే 5:30 వరకు మధ్యలో కొన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కదా. ఇవి చేసుకుంటూనే వీడియోస్ చేసి పెట్టడం వల్ల ఇంకా నాకు ఏదైనా మనీ ఎర్న్ చేయడానికి కానీ, లేకపోతే ఏదో జాబ్ చేసినట్టే నేను చేస్తాననమాట. ఇంకా ఎప్పుడైనా కానీ మనం నైఫ్స్ ఉంటాయి కదా, చాక్స్ యూజ్ చేసిన వెంటనే వాటిని వాష్ చేసుకొని పెట్టుకోండి. అలా కాకుండా మనము ఆనియన్స్ అవన్నీ కట్ చేసి, పచ్చిమిర్చి కట్ చేసి మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేస్తే అవి పాడైపోతాయి, తినేటప్పుడు కూడా అసలు బాగోవు.
సో ఎప్పుడైనా కానీ మనం యూజ్ చేసిన వెంటనే వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత నైఫ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఇవి ర్యాక్స్‌లోవి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే మళ్ళీ రీసెట్ అయితే చేసేస్తున్నాను. వీటిని ఇలాగా రీసెట్ చేసి నేను తీసి బయట పెట్టాను కదా! టమాటో సాసు, హనీ అయితే కాదు, అది డ్రై ఆమ్లా పీసెస్ హనీలో వేసి పెట్టాను కదా! అవి పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన వస్తువులన్నీ దాంట్లో బిస్కెట్స్ అయన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటేనండి, మామూలుగా మీరు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అనుకుంటే మాత్రము తప్పకుండా స్టార్ట్ చేయండి. కానీ చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఇలాగా గ్రోసరీ ఐటెమ్స్ ఏమైనా తెచ్చినా గానీ వెంటనే ఆ బ్యాగ్‌లో నుంచి బయట పెట్టేసుకోవాలి. బయట పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంకా బాక్స్‌లో వేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇంకా వేరే వేరేగా పెట్టేసి మిగిలినవన్నీ నేను ఇలాగ బాక్స్‌లో అయితే వేసేసుకుంటాను. అందులోనే ఒక టీ గ్లాస్ కూడా పెట్టుకుంటానండి. ఇంకా నాకు కొలత కోసం అని చెప్పి ఒక 2 టీ గ్లాసులు పప్పు నేను కుక్ చేస్తే మా ఫ్యామిలీకి లంచ్‌కి ఇంకా డిన్నర్‌కైతే వస్తుంది. ఇంకా నేను డబ్బా ఖాళీ అవ్వంగానే అది కూడా వాష్ చేసుకొని పెట్టేసుకుంటానండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఏ డబ్బా అయితే ఖాళీ అవుతుందో స్టీల్ డబ్బాలే నేను యూజ్ చేస్తాను. అవి అప్పుడే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత అయితే ఇలాగ సరుకులు అయన్నీ దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా లిడ్స్ ఉంటాయి కదా! అవి కూడా కొంచెం వాటర్‌లో ఒక క్లాత్ వేసి పైన మూతలు కూడా తుడిచేస్తే మనం పట్టుకుంటాం కదా! తీసేటప్పుడు అప్పుడు చేతి వేళ్ళకున్న ఏమైనా మరకలు పడితే అవి కూడా క్లీన్ అయిపోతాయన్నమాట. ఇలాగా డైనింగ్ టేబుల్ మీద కూడా ఒక క్లాత్ అయితే ఎప్పుడూ మెయింటైన్ చేయాలండి. మెయింటైన్ చేయడం వల్ల మ్యాట్స్ ఉంటాయి కదా! అవి లేకపోయినా పర్లేదు. ఒక క్లాత్ అయితే ఎప్పుడూ డైనింగ్ టేబుల్ మీద ఉంటే మాత్రం వేసుకొని ఉంచుకోండి. చాలా నీట్‌గా అయితే ఉంటుంది ఎప్పుడు డైనింగ్ ఏరియా అనేది. ఈ విధంగా మూతలు కూడా పెట్టిన తర్వాత ఒక టవల్‌తో నేను క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసి మళ్ళీ ఫ్యాన్ కింద కాసేపు ఉంచిన తర్వాత కబోర్డ్స్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఏంటంటే ఫుడ్ ఐటెమ్స్ తీసుకొస్తారు కదండీ బయట నుంచి. తీసుకొచ్చిన తర్వాత అవి కవర్‌లోని పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చీమలు కూడా పడతాయి. పిల్లలు తినడానికి కూడా అవి పనికిరావన్నమాట. ఇంకా మెత్తబడిపోతాయి, స్మెల్ వస్తాయి కదా! అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో బాక్సులు ఉంటాయి కదండీ! అలాంటి బాక్సుల్లో మామూలుగా సెట్స్‌లో ఉంటాయి. లేకపోతే ఇలాగ బాక్స్ ఉన్నప్పుడు అవి అన్నీ ఖాళీ చేసి అన్నీ ఒక బాక్స్‌లో పెట్టుకోవాలి. అప్పుడు పిల్లలు కూడా కవర్ తీయడం, మళ్ళీ ఇవి కింద పడిపోవడం అలాంటివి కాకుండా పిల్లలకి ఏ బాక్స్‌లో ఏముందో మనం చెప్పేస్తే వాళ్ళు కూడా తీసుకొని తినడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తానండి. బయట నుంచి ఏమైనా తీసుకొస్తే ఇలాగ బాక్స్‌లో అయితే పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాననమాట. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినా గానీ, లేకపోతే స్నాక్స్ తీసుకునేటప్పుడు మార్నింగ్ టైంలో మనకి చాలా పనులుంటాయి గదా! ఒకవేళ మనం స్నాక్స్ పెట్టడానికి వీలు లేనప్పుడు వాళ్ళకి ఫలానా డబ్బాలో అది ఉంది కదా! పెట్టుకొని వెళ్ళమంటే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా కొంచెం పనైతే తగ్గుతుంది గదా! ఇంకా ఇలాగా బన్ తీసుకొస్తే ఇలాగ బాక్స్‌లో పెట్టేసి కొన్ని మిగిలినవి అలాగే పెట్టేశారు. సో, నేను ఆ పెద్ద బాక్స్ ఎందుకని చెప్పి తీసి ఇంకా ఇలా వేరే బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటాయి కదా! ఉప్పు శనగలు ఇవన్నీ కూడా బాక్స్‌లో పెడితేనే మెత్తపడిపోకుండా తినేటప్పుడు ఎప్పుడు అయినా గానీ ఫ్రెష్‌గానే ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలతోనే నాకు సరిపోతుంది. ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఒకసారి అనుకుంటాననమాట. ఒకసారి నేను డీమోటివేట్ అయితే అవుతాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు కదా! ఎందుకు ఏదైనా నేను డిగ్రీ చదివానండి. సో, కోర్స్ ఏమైనా చేసి ఏదైనా జాబ్ చూసుకుందామా అనుకుంటూ ఉంటాను. కానీ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళి కోర్స్ నేర్చుకొని మళ్ళీ జాబ్ కోసం అంటే ఆ టైం మొత్తం ఇంకా నాకొచ్చిన యూట్యూబ్‌లోనే ఇంట్రెస్ట్ ఉన్న ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే పెట్టుకుంటే మంచిదని ఇంకోసారి నాకు నేనే చెప్పుకుంటాననమాట. ఒకసారి అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఈ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇంకా థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి, టైటిల్, డిస్క్రిప్షన్ ఇయన్నీ చాలా ఇంట్రెస్ట్‌తో నేర్చుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. చాలా తొందరగా అయితే నేర్చుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా బాగా ఎడిట్ చేస్తున్నావు, ఏ యాప్ వాడుతున్నావో, బాగున్నాయి వీడియోస్ వస్తున్నాయి గదా! నువ్వు
కంటిన్యూ చేయమని అయితే చెప్తూ ఉంటారు. అందరూ పాజిటివ్ వైబ్సే ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది మానేద్దామని చెప్పి. మళ్ళీ నాకు నేనే అనుకుంటూ ఉంటాననమాట. వద్దు కంటిన్యూ చేద్దామని చెప్పి. చేయొచ్చండి. కానీ చాలా పేషెన్స్ అయితే ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే అది అంత ఈజీ అయితే కాదు. చాలా అయితే కష్టపడాలి. కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీరు మొత్తం యూట్యూబ్ గురించి తెలుసుకొని టెక్ ఛానల్స్ ఉంటాయి కదా! చూసి నేర్చుకొని రావాలనుకుంటే 2025లో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. కానీ మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చూసి స్టార్ట్ చేస్తే తప్పకుండా గ్రోత్ అయితే ఉంటుంది. ఇలాగా ఎప్పుడైనా గానీ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్‌గా ఉంచడానికైతే ట్రై చేయండి. ఎప్ ఈ అన్ తర్వాత ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత అలాగే ఉంచేయకుండా ఇంకా స్టవ్ అయన్నీ కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే చాలా బావుంటుంది మనకు కూడా. ఇంకా మిక్సీ కూడా అండి నేను ఏం చేస్తానంటే క్లీన్ చేసేసుకుంటాను. అలాగే వదిలేయకుండా డస్ట్ పడుతుంది కదా! ఇది ఫ్రిడ్జ్ మ్యాట్ అన్నమాట. నేను కట్ చేసేసాను. హాఫ్ కట్ చేసుకొని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నాను. పక్కన గ్రైండర్ మీద కూడా ఒక క్లాత్ అయితే ఎప్పుడు వేసుకొని ఉంచుకుంటాననమాట. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఇలా మెయింటైన్ చేయడం వల్ల డస్ట్ పడదు. ఇంకా మామూలుగా నైట్ టైమ్స్‌లో ఏమైనా చిన్న చిన్న పురుగులు అలా ఉంటాయి కదా! అవి కూడా వాటి మీద ఉంచకుండా ఇలా ఒక క్లాత్ మెయింటైన్ చేయడం వల్ల నీట్‌గా అయితే ఉంటుంది. తుడుచుకోవడానికి కూడా బావుంటుంది. మిక్సీ కూడా ఎప్పుడైనా ఏదైనా పడితే గ్రైండ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత చూసుకుందాంలే అనుకుంటే అప్పటికి ఇంకా చాలా డస్ట్ అయితే పడిపోతుంది. ఇంకా అవి మనం క్లీన్ చేసుకోవడానికైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఇలాగా సోఫా కవర్స్ ఇవన్నీ కూడా నీట్‌గా సర్దుకొని పెట్టుకోవాలి ఎప్పుడు. ఇవి కూడా వారానికి ఒకసారి అయితే మార్చడానికైతే ట్రై చేయండి. నేను వారానికి ఒకసారి అయితే దివాన్ మంచం మీద బెడ్‌షీట్స్ ఇంకా సోఫా కవర్స్ కూడా ఎప్పుడూ మార్చేస్తూ ఉంటాననమాట. ఆ తర్వాత ఏంటంటే హాల్ ఉంటుంది గదండీ! హాల్ దగ్గర కూడా లివింగ్ రూమ్‌లో టీవీ ఏరియా దగ్గర కూడా చాలా డస్ట్ అయితే పడిపోతూ ఉంటుంది. అప్పుడు సెట్ టాప్ బాక్స్ అయన్నీ జరిపి క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేయగానే నేను ఈ పనులైతే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. ఏం లేదండి. ఒక 10 మినిట్స్ అయితే చాలు. మనకి అవన్నీ క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే క్లాత్ కూడా నేను క్లీన్ చేసుకుంటాను 15 డేస్‌కొకసారి. దువ్వెనలు గానీ, ఇంకా ఈ క్లాత్ గానీ, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఉంటుంది గదా! అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒక చిన్న మరక కనిపించినా గానీ అది క్లీన్ చేసే వరకు నేను ఇంకా దాని వెనకాలే ఉంటూ ఉంటానండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, ఇంకా మా హస్బెండ్ కూడా అంటారు, "ఎప్పుడు ఏదో ఒక క్లీన్ చేసుకునే ఉంటావు. నీకేంటి?" అని చెప్పి తిడుతూ ఉంటారనమాట. కానీ నాకది అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా ఈ బాక్స్‌లో అయితే ఆయింట్మెంట్స్ ఉంటాయి గదా! ఈ బాక్స్‌లో ఆయింట్మెంట్స్ ఇంకా టాబ్లెట్స్ పెట్టుకుంటాననమాట. పిల్లలకి విక్స్ ఏమైనా ఉంటాయి గదా! అలాంటివి మెడిసిన్‌కి యూజ్ అయ్యేవి దాంట్లో పెట్టుకుంటాను. ఇంకా పక్కన ఉన్న బాక్స్‌లో క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకుంటాననమాట. అవి తొందరగా మనకి దొరుకుతాయి కదా! దొరకవు ఒక్కొక్కసారి. ఇలా పెట్టుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా అప్పటికప్పుడే మనకి దొరుకుతాయి గదా! అందుకే అవి అవైలబుల్‌గా అయితే పెట్టుకుంటాను. ఇంకా కంప్యూటర్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. క్లీన్ చేసుకొని దాని మీద కూడా ఈ క్లాత్ అయితే వేసుకుంటాను. అవి వేసుకోవడం వల్ల చూసారా పక్కన నేను క్లీన్ చేసినా గానీ మార్నింగ్ క్లీన్ చేశాను. ఈవినింగ్ ఈ క్లాత్ వేసేటప్పటికి మళ్ళీ డస్ట్ అయితే అక్కడ ఫామ్ అయిపోయింది. అందుకని చెప్పి డైలీ ఇంకా ఈ క్లాత్ వేసుకుంటే ఆ డస్ట్ దాని మీద పడినా గానీ ఎప్పుడైనా మనము మామూలుగా ఒక క్లాత్‌తో తుడిచేసుకుంటే నీట్‌గా అవుతుంది. లేకపోతే మళ్ళీ మౌస్ కింద పెట్టే క్లాత్ మీద అలాగా డస్ట్ ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. సో, నేను ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఏం లేదండి. పనులు ఎప్పుడైనా గానీ మనము పెండింగ్ అయితే పెట్టుకోకూడదు. పెండింగ్ పెడితే గానీ ఆ పని తర్వాత చేయొచ్చు అనుకుంటాం గానీ, మళ్ళీ మనకి ఆ పని చేసే వరకు ఏదో ఒక మధ్యలో వేరే పనులైతే వస్తూ ఉంటాయి. ఇంకా ఆ పనైతే అలాగే పెండింగ్ పడిపోతుంది. సో, ఎప్పుడైనా గానీ మనం ఆ పని చేద్దాము ఈరోజు అనుకుంటే తప్పకుండా ఆ పని చేస్తేనే బావుంటుంది.
ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాననమాట. చేసుకొని ఇంకా పిల్లలు ఉంటారు కదా, బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా గానీ. ఇంకా ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బుక్స్ గురించి మా అమ్మకి చెప్పాను. తీసి ఒక చోట పెట్టేయమంటే సరే అని చెప్పింది. పక్కన స్టడీ టేబుల్ కూడా క్లీన్ చేసుకోమంటే ఆల్రెడీ క్లీన్‌గానే ఉంది. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసి క్లీన్ చేయమని అయితే చెప్పారు. ఇంకా బయట వైర్స్ ఉంటాయి కదండీ! బట్టలు ఆరేసుకోవడానికి వైర్స్ కట్టుకుంటాం కదా! ఆ వైర్లు కూడా ఒక 3, 4 అలా కాకుండా ఒకే వైర్ అయితే మెయింటైన్ చేయండి. ఇంకా అలాగా 3, 4 వైర్లు కట్టేస్తే ఏమవుతుందంటే మనం బట్టలు ఆరేసిన తర్వాత అవి వచ్చే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి తగులుతూ ఉంటాయి. చూడ్డానికి క్లమ్సీగా అయితే ఉంటుంది. సో, నేనేం చేశానంటే పాత వైర్లన్నీ కట్ చేసేసాను. కట్ చేసి మా హస్బెండ్ వైర్ తీసుకొచ్చారు కదా, ఆ వైర్ 2 లైన్‌లలో కట్టించాననమాట. మీరు వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.